తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సాయినగర్, సరసమ్మకట్ట ప్రాంతాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. తమ ప్రాంతంలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేని స్థానికులు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కమిషనర్ చిన్నయ్యకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికితీత పనులు చేపట్టాలని సూచించారు. దీంతో కమిషనర్ భారీ యంత్రాలతో మురికి కాలువల్లో పేరుకుపోయిన పూడికితీతలను వెలికితీయించారు. తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించడంలో కమిషనర్ను ఎమ్మెల్యే అభినందించారు. డ్రైనేజీ కాలువ సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఎమ్మెల్యే విజయశ్రీ, కమిషనర్ చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కూటమి నేతలు, కార్యకర్తలు ఉన్నారు. జీవో రిలీజ్ అవ్వాలమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న పొద్దున మనం మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సరసమ్మకట్ట అలాగే సాయినగర్ ఇవంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ కాలువలో చెత్త అంతా గతంలో తీయకపోవడం వల్ల అది అట్లే మిగిలిపోయి ఎప్పటి నుంచో దానివల్ల దోమలు వస్తున్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ గారికి నిన్న చెప్పడం జరిగింది. అదంతా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేయించమని. ఇవాళ హిటాచీ వెహికల్ని పెట్టి, ఎందుకంటే పెద్ద జేసీబీలు ఈ ఏరియాకి రాలేవు కాబట్టి హిటాచీ వెహికల్ని ఇక్కడ పెట్టి పొద్దున 8:30 నుంచి కూడా వర్క్ అంతా కూడా జరుగుతుంది. చాలా వరకు సిల్ట్ అంతా తీసేసి పక్కనంతా కూడా చేస్తున్నారు. ఒక 1 వీక్ టైంలో, అలాగే ఈ పక్క అంతా కూడా ఎక్కువ కాలువలు ఉన్నాయి కాబట్టి ఒక 2 వీక్స్ టైంలో ఖచ్చితంగా ఇదంతా కూడా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ అలాగే డ్రైనేజ్ ప్రపోజల్ కూడా మనం పెడుతున్నాం. ఆ డ్రైనేజ్ అలాగే ఇక్కడ బఫర్ జోన్ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది 20 సంవత్సరాలుగా హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కానీ వీటి రోడ్ల గురించి కానీ లేకపోతే కాలువల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. నిన్న ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పించమని కోరడం జరిగింది. సో ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేసే కంటే ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. రేపు కలెక్టర్ గారిని కలిసి ఈ ఇష్యూను కూడా సార్ దృష్టిలో పెట్టి వీలైనంత తొందరగా వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.